పాకిస్తాన్ డెవలప్మెంట్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. జనరల్ ఆసిమ్ మునీర్ని అడ్రస్ చేస్తూ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ని అడ్రస్ చేస్తూ లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బఖారీ, కమాండర్ 11 కార్ప్స్, హెడ్ క్వార్టర్స్ 11 కార్ప్స్, పెషావర్ నుంచి ఒక సీక్రెట్ డాక్యుమెంట్ లీక్ అయింది మీడియాకి. ఈ సీక్రెట్ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశాడు, నేను ఆందోళన పడుతున్నాను. జనరల్ మునీర్, ఆసిమ్ మునీర్ దాదాపు 120 మంది ఆఫీసర్సు, 400 మంది సిబ్బంది, ఒక 12th కార్ప్స్ నుంచి, క్వెట్టా నుంచి వాళ్ళు రిజిగ్నేషన్స్ పంపించారు, రాజీనామాలు చేశారు. అండ్ ఫోర్స్ కమాండ్ నార్దర్న్ ఏరియాస్ నుంచి దగ్గర 80 మంది ఆఫీసర్లు, 300 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, అలాగే 1 కార్ప్స్ మాంగ్లా నుంచి దాదాపు 50 మంది ఆఫీసర్స్, 500 మంది సిబ్బంది రాజీనామాలు చేశారు. అలాగే టోటల్ రిజిగ్నేషన్స్ వచ్చేప్పటికి 250 మంది ఆఫీసర్లు అండ్ 1200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్. ఇది రాస్తూ సైటెడ్ రీజన్స్ ఆయన మెన్షన్ చేశారు. ది రిజైనింగ్ పర్సనల్ హ్యావ్ ప్రిడామినెంట్లీ సైటెడ్ ఫ్యామిలీ ప్రెషర్స్, మెంటల్ ఫ్యాటిక్ అండ్ అన్సర్టనిటీ అబౌట్ ద స్ట్రాటజిక్ డైరెక్టివ్స్ అమిడ్స్ట్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ విత్ ఇండియా. అయ్యా, మా మానసిక ఆరోగ్యం బాగుంటం లేదు, కుటుంబం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, దానికి తోడు భారత్తో ఉన్న సంబంధాల విషయంలో కానీ, శత్రుత్వం విషయంలో కానీ, వైరం విషయంలో కానీ, పెరుగుతున్న టెన్షన్స్ మధ్య కానీ మేము ఇంకా ఉద్యోగాలు చేయలేమని దండం పెట్టేశారు. దిస్ సిచ్యుయేషన్ డిమాండ్స్ ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ టు మిటిగేట్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఆపరేషనల్ రెడీనెస్ అండ్ మొరల్. ఓ పక్క వాళ్ళ మంత్రులు నోటికి వచ్చినట్టు పేలుతున్నారు, ఈయనేమో లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బఖారీ, మేము చేతులు ఎత్తేసాం, మేము యుద్ధానికి సంసిద్ధంగా లేం అని చెప్పి మన ఆపరేషనల్ రెడీనెస్ మీదైతే దాంట్లో డొల్లతనం అయితే స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పాడు. యువర్ ఇమీడియట్ గైడెన్స్ అండ్ ఇంటర్వెన్షన్ ఆర్ క్రూషియల్ టు అడ్రస్ దిస్ క్రిటికల్ ఇష్యూ అండ్ స్టెబిలైజ్ ద ర్యాంక్స్. మీ ఇమీడియట్ అటెన్షన్ కావాలి, మీ గైడెన్స్ కావాలి, మీ సలహాలు సూచనలు, మీ యొక్క బోధనలు మాకు కావాలి, లేకపోతే ఈ టెన్షన్స్ని మేము అడ్రస్ చేయలేమని చెప్పేసి. ఐ రిమైన్ అవైలబుల్ టు ప్రొవైడ్ అడిషనల్ డీటెయిల్స్ ఫర్ అసిస్టెన్స్ యాజ్ రిక్వైర్డ్. మీరు అవైలబిలిటీలోనే ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బఖారీ ఆయనే అవైలబిలిటీలో లేడు. జనరల్ మునీర్, ఆసిమ్ మునీర్ ఈ పాటికే బంకర్లో దాక్కున్నాడు. మీరు ఎన్ని కాన్ఫిడెన్షియల్ లెటర్స్, కైండ్లీ షో దిస్ లెటర్, ఎన్ని కాన్ఫిడెన్షియల్ లెటర్స్ మీరు చూపించినా సరే, ఇలా ఎంత రాసినా సరే అందుకోవటానికి అక్కడ జనరల్ మునీర్ సిద్ధంగా లేనప్పుడు మరి ఆపరేషనల్ రెడీనెస్ కూడా లేనప్పుడు దాదాపు మొత్తం 3 విభాగాల నుంచి 250 మంది ఆఫీసర్స్, 1200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, అంటే అవసరాలకి ఆ సమయంలో అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది అందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలు. ఒక ఆర్మీకి ఇంతకన్నా తలవంపులు కలిగించే విషయం ఇంకోటి ఉండదు. ఒక సైన్యం మొరేల్ దెబ్బతిందంటే ఆ దేశం ఖచ్చితంగా సూపులో పడిపోయినట్టే. సరే, దాన్ని చాలామంది దేశం అంటుంటారు, కానీ అది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్, ఒక టెర్రరిస్ట్. ఎక్కడైనా మనం దేశాల్లో సైన్యం ఉండటం చూసాం, కానీ సైన్యం కోసం దేశం ఉండటం అనేది ఒక పాకిస్తాన్లోనే మనం చూడొచ్చు, ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో. ఇది జనరల్ ఆసిమ్ మునీర్, మీరు చూసుంటారు. ఇది ఒకసారి కెమెరా ఫోకస్ చేస్తే కనుక ఇది వాళ్ళ అఫీషియల్ దీని మీద, లెటర్ హెడ్ మీద జనరల్ బఖారీ, లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బఖారీ రాశాడు. చాలా ఆందోళన పడుతున్నాం మేము, దీన్ని అడ్రస్ చేయకపోతే మాత్రం తీవ్రమైన ప్రమాదం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియాతో టెన్షన్స్ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం బాగోలేదు, కుటుంబ ఒత్తిళ్లు, ఇక రకరకాల సమస్యలను, ఆరోగ్య కారణాలు ఇవన్నీ చూపిస్తూ 250 మంది ఆఫీసర్స్, 1200 మంది సిబ్బంది తక్షణం విధులకు హాజరు కావాల్సిన సిబ్బంది వాళ్ళ రాజీనామా లేఖలను పంపారట. ఇట్ ఇండికేట్స్ ఆర్మీకి కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆ దేశం అంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది అనేది స్పష్టంగా అర్థమైంది. అటు జీతాలు అందుకోక, ఫ్యామిలీస్ని సరిగ్గా చూసుకోలేక, అండ్ మానసిక ఆరోగ్యం కూడా చితికిపోయిన తర్వాత మేము వచ్చి ఆయుధాలు పట్టి ఏం యుద్ధం చేస్తాం భారతదేశంతో. మరోపక్క ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఇంకొక ఆయన పాకిస్తాన్ మినిస్టర్ అండి, ఆయన మాట్లాడతాడు, హనీఫ్ అబ్బాసీ. 130 అణ్వాయుధాలు ఉన్నాయి మా దగ్గర, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మేము చెప్పం, మీరు చెప్పకపోయినా హనీఫ్ అబ్బాసీ మాకు తెలుసు, మా సైన్యానికి తెలుసు, మా ఇంటెలిజెన్స్కి తెలుసు, మీరు ఎక్కడి నుంచి వాటిని ప్రయోగిస్తారనే విషయం మీద స్పష్టమైన అవగాహన భారతదేశానికి ఉంది. మీకన్నా, మీ అణుశాస్త్రవేత్తల కన్నా కూడా మించిన అణుశాస్త్రవేత్త మాకు ప్రెసిడెంట్ ఉండేవారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వారి ఆధ్వర్యంలో మీకన్నా మేము సన్నిద్ధంగానే ఉన్నాం. రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిలో భారత్ లేదు. ముందర మీ చొక్కాలాగులు వేసుకుని మీ ఆర్మీ ఆఫీసర్స్ని, మీ పర్సనల్ని యుద్ధానికి సిద్ధం కండని చెప్పండి హనీఫ్ అబ్బాసీ. మీ ద్రవ్యోల్బణం, అలాగే మీ చేతకానితనం, ఇవన్నీ కూడా ఎక్కడ జనాలకి తెలిసిపోతాయని చెప్పేసి 1 లీటర్ పాలు కొనుక్కోలేని స్థితిలో
పేద ప్రజానీకం పాకిస్తాన్లో అల్లాడుతుంటే వాళ్ళని అడ్రస్ చేయాల్సింది పోయి మా దగ్గర 130 అణుబాంబులు ఉంటాయి. పైగా వాటి పేర్లు ఘోరీ, ఘజ్ని అండ్ ఇంకోటి, ఈ 3 క్షిపణులు కూడా మీరు ఏవో రెడీ చేసుకున్నారట. వాటి తాతలు ఉన్నాయి ఇక్కడ భారత్లో. జనరల్ ఇదే కనుక నిజమైతే జనరల్ ఆసిమ్ మునీర్ ఎందుకు దాక్కున్నాడు బంకర్లో, అండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారీ ఎందుకు లెటర్ రాస్తాడు? ఏ ఆర్మీలో అయినా కాన్ఫిడెన్షియల్ లెటర్స్ బయటకు లీక్ కావటం ఎప్పుడైనా చూసామా? ఇది బీభత్సమైన లీక్. ఇక్కడ మీ మొరేల్ దెబ్బతింది, మీరు ప్రపంచంలో మీరేంటనేది తెలిసిపోయింది. ఆయన ఏమంటాడంటే పాకిస్తాన్ మినిస్టర్, నాట్ ఫర్ డెకరేషన్ అట, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు నాట్ ఫర్ డెకరేషన్. మిమ్మల్ని ఎవడు నమ్ముతాడు? మీరేదో అలంకారానికి అణ్వాయుధాలు పెట్టుకున్నారని ఎవరు భావిస్తారు? అబ్బాసీ అండ్ మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు రెచ్చిపోయే పరిస్థితులు లేరు. అండ్ ఎంఫసైజ్ దట్ ది కంట్రీస్ న్యూక్లియర్ ఆర్సెనల్ ఇంక్లూడింగ్ ఘోరీ, షహీన్ అండ్ గజ్నవి మిసైల్స్ అలాంగ్ విత్ 130 న్యూక్లియర్ వార్ హెడ్స్. రైట్, 130 కావచ్చు, 220 పెట్టుకోండి, 1,00,000 పెట్టుకోండి. అసలు వాటిని ప్రయోగించడానికి మీకు ముందర మీ సైంటిస్టులు మీ దగ్గర వచ్చి ఉద్యోగాలు చేస్తారా? మీ ఆర్మీ అసలు సరిహద్దుల దాకా రాగలదా? ఇలాంటి సందేహాల్ని బయట ప్రపంచము మీరంటే కిట్టనోళ్ళ చేయట్లా. నేరుగా లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారీ ఆయన లెటర్లో మెన్షన్ చేశాడు. గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు అయిన జనరల్ ఆసిమ్ మునీర్ గారికి మీరు ఎక్కడున్నా తక్షణమే వచ్చి ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో హాజరు కాగలరు. మీరు బంకర్లో దాక్కున్నట్టు సమాచారం. ఒకవేళ దేశం విడిచిపెట్టి వెళ్తే కనీసం వీడియో కాల్లో అయినా మాకు గైడెన్స్ ఇవ్వండి. వారి లెటర్ ఇలా 250 మంది రాజీనామా చేశారు ఆఫీసర్స్. వాళ్ళు గైడింగ్ ఫోర్స్. వాళ్ళు లేకపోతే వెనకాలండే జవాన్లకి దిక్కు మొక్కు ఉండదు, వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం చేయాలి. ఆ జవాన్లు కూడా అంతా కలిపి ఇంకొక 1,200 మంది. సో ఎస్కలేటింగ్ టెన్షన్స్లో మేము ఈ రాజీనామా చేస్తున్నాం, మా వల్ల కాదు అని ఆర్మీ చేతులు ఎత్తేయటం అంటే మీ మొలతాళ్ళు మీరే తెంచుకోవటం. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ గివప్ చేసింది బ్యాటిల్. ఈ డొల్లతనం జనరల్ మునీర్ మన్నీ మధ్య పీసీఆర్ మరి కాసేపట్లో ప్లే చేస్తారు. జనరల్ మునీర్ మన్నీ మధ్య మాట్లాడాడు. ఏమని? వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అవర్ రిలీజియన్ ఈజ్ డిఫరెంట్, అవర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ 4 fathers 5 fathers 6 fathers ఏదో చెప్పారట, వాళ్ళు తయారు చేశారట, వాళ్ళు త్యాగాలు చేశారట. ఎవరి ప్రాణాలు త్యాగం చేశారు? వాళ్ళ ప్రాణాలు కాదు, పక్క దేశం వాళ్ళ ప్రాణాలు తీసి ఆ రక్తంతో మీ భూమి తడుపుకున్నారు. వాళ్ళు చేసిన త్యాగంతో. అండ్ ఇంకోటి జనరల్ ఆసిమ్ మునీర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన యూనిఫామ్ వేసుకున్నాడు కానీ జిహాదీలా మాట్లాడుతున్నాడు. ఆయన ఆర్మీ చీఫ్గా ఆయన బయట చూద్దాం ఒకసారి, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. చూసారు కదండి, ఇన్సెసెంట్ స్ట్రగుల్ట, అసలు అవిశ్రాంత పోరాటం చేశారట. మీరు కాదు చేసింది పోరాటం, భారతదేశం అంతా కలిపి చేసిన పోరాటం వల్ల ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా అభ్యర్థన మేరకు పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఏర్పడింది. మీగ్గా మీరు ఏర్పాటు చేసుకోలేదు, ఆ విషయం మర్చిపోయారు. రెండో విషయం ఏం మాడుతున్నారు? అవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ అవర్ అంబిషన్స్ ఆర్ డిఫరెంట్. తెలిసిపోతుంది, మీ థాట్ ప్రాసెస్ తెలిసిపోతుంది. పక్క దేశం మీద తెగబడి ఎగబడి జనాల్ని చంపేప్పుడు వాళ్ళ ప్యాంట్లు చించి ఫలానా చోట ఆపరేషన్ అయిందా లేదా తెలుసుకొని వాళ్ళు హిందువులను నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి కాల్చి చంపినప్పుడే మీ థాట్స్ ఏంటో తెలిసినాయి. సో మరి ఇంత గొప్పతనం ప్రదర్శించిన, ఇంత డాంబికాలు పలికిన జనరల్ మునీర్ ఇవాళ బంకర్లో ఎందుకు దాక్కున్నాడు? ఏం ఆపద వచ్చింది? ఏం కష్టం వచ్చింది? ఈ తిరుగుబాటు జరుగుతుందని జనరల్ మునీర్కి ముందరే తెలుసా? ఇది స్పష్టంగా ఆర్మీలో తిరుగుబాటు. జనరల్ ఆయన చెప్పాడు, లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారీ ఈ తిరుగుబాటు గురించి లెటర్ రాశాడు. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం పాకిస్తాన్ ఆర్మీకి ఉండదు ఇక. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చిందంటే పర్పస్ఫుల్లీ దే హ్యావ్ లీక్డ్. ఆర్మీ లీక్ చేయకుండా, పాకిస్తాన్ ఆర్మీ లీక్ చేయకుండా ఈ డాక్యుమెంట్ బయటికి రాదు. ఇంత సీక్రెట్ డాక్యుమెంట్ ఇవాళ ప్రపంచంలో విచ్చలవిడిగా
సోషల్ మీడియాలో లభ్యమవుతోంది అంటే, రాత్రి నుంచి ఇది సర్క్యులేట్ అవుతుంది, లభ్యమవుతుంది అంటే క్రాస్ చెక్ చేసుకోండి మీ మొరల్, మీ రెడీనెస్ అండ్ మీ డిఫరెంట్ థాట్స్, మీ డిఫరెంట్ అంబిషన్స్. మీ అంబిషన్ ఏంటంటే పక్క దేశం మీద 130 అణుబాంబులు ప్రయోగిస్తారట. మతి చెడిన మినిస్టర్సు, జిహాదీ తరహాలో ఆర్మీ ఆఫీసర్ డ్రెస్సులు వేసుకున్న జనరల్ మునీర్ లాంటి వాళ్ళు, కాస్తో కూస్తో మొరేలు ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ అక్కడ కూడా తన లాయల్టీస్ని ఎక్కడ ఆయన విడవలేదు. అయ్యా మీరు ఎక్కడ దాక్కున్నా సరే, బంకర్లో దాక్కున్నా సరే, వీలైతే ఒక వీడియో కాల్లో రండి, మాకు సందేశం ఇవ్వండి, మాలో ఉత్తేజం నింపండి, మేము యుద్ధానికి వెళ్తాం, మీరు దాంతోపాటు మాకు నడుము కట్టుకోవడానికి బెల్టులు, కాసిన వెపన్స్ కూడా ఇవ్వండి. వాటిల్లో ఆయన రాయని అంశాలు ఏంటో తెలుసా? ఆర్మీ సరిహద్దుల్లో యుద్ధానికి వస్తే తాగటానికి మంచినీళ్ళు లేవు వాళ్ళకి. ఒక్కొక్క లీటర్ వాటర్ బాటిల్ 140 రూపాయలు పెట్టి సాధారణ ప్రజానీకం కొనుక్కుంటుంది. మరి ఆర్మీకి కనీసం 100 రూపాయలైనా పడతాయి ఒక లీటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ దేశంలో ఆర్థిక మాంద్యం, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయి, సోషల్ అన్రెస్ట్ పెరిగిపోయి, సివిల్ వార్ దిశగా దేశం నడుస్తుంది, అంతర్యుద్ధం దిశగా. పేద ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం పాకిస్తాన్ ఆర్మీ పాలకుల దుందుడుకు చర్యల మీద విరుచుకుపడుతుంది.